నమస్తే. సైకిల్ తీసుకొని నేను ఇప్పుడు పొలం దగ్గరికి వెళ్తున్నా. నేను కూడా సైకిల్ వాడేశాను. మా పాపని ఈ సైకిల్లోనే స్కూల్ దగ్గర డ్రాప్ చేశాను. ఇలా రోడ్లో కొద్దిగా కరిగిందనమాట. బట్ పక్కన అంతా సుమారుగానే ఉంది, ఇంకా స్నో కరడంలా. అయినా కూడా కొద్దిగా జాగ్రత్తగానే తీసుకెళ్ళాను మా పాపని సైకిల్లో. స్నో పడిందే ఇదంతా ఇప్పుడు కొద్దిగా తొక్కడం వల్ల నీళ్ళు అయిందనమాట, కరిగింది. ఇంకా రాత్రిపూట మళ్ళీ టెంపరేచర్ డౌన్ అయ్యేసరికి చూడండి అది మళ్ళీ గట్టేసింది. ఐస్ పలక అయిపోయింది. ఎందుకంటే రాత్రిపూట టెంపరేచరు నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. ఇలా నీళ్ళన్నీ ఇలా గడ్డేస్తాయి. చాలా కేర్ఫుల్గా ఉండాలా. ఇట్లా కాలు పెట్టినామంటే తెలియకుండానే జారి కింద పడతాము. నేను మా పొలం దగ్గరికి పోయే ముందు అలా సైక్లింగ్ ట్రాక్స్లో కొద్ది దూరం వెళ్ళి ఈ స్నో ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ పక్క అంతా గడ్డేసింది నడిచి చూడండి. ఈ మంచు అంతా గడ్డేస్తుందని చెప్పాను కదా, ఎట్లయిపోయిందో. ఇంక ఇక్కడ ఒక స్నోమ్యాన్ చేశారు చూడండి. ఇలా రకరకాలుగా బొమ్మలు చేసి ఆడుకుంటుంటారు స్నో ఎక్కువగా పడినప్పుడు. ఇక్కడ కుక్కని చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో స్నోలో. మనకు పెద్ద పెద్ద జర్కిన్లు కావాలా, దీనికి ఏం అవసరం లే. వావ్ చాలా బాగుంది. ఇరుమయ్యో మెస్సాలియో నేసాల్ 4 సంవత్సరాలు అంట. ఇగో ఫారిన్ ఆర్ కొరియన్? ఇంగ్లాండ్. ఓకే ఓకే. 어디 지역이에요? 영국 ఇంగ్లాండ్ అంట. చిన్నపిల్లలు ఉన్నారు, వీళ్ళు స్నోలో ఆడుకుంటారు సైకిల్ తెచ్చి. వాళ్ళు కూడా అడుగుతున్నారు ఎక్కడి నుంచి అని. ఇంగ్లాండ్ అని చెప్తున్నాడు. పేరు కూడా చెప్పాడు కొరియాలో. బట్ మనకు అది టక్కని మైండ్లోకి రాదు కదా, మర్చిపోయా. అప్పుడే చెప్పాను, అతను చెప్పాడు. చూడండి స్నోలో అంతా ఎగురుతుంది ఈ పక్క అంతా పోయి. తాసి 손? గుడ్. 손? వావ్ 한국말을 알아듣네. కొరియా వచ్చా అని చెప్పి అడుగుతున్నాడు. వావ్. 갑자기 손 쪘어. ఇంకా నేను అలా సైకిల్ తీసుకొని అలా కొద్ది దూరం వెళ్ళే వస్తా. ఎలా ఉంటుందో చూద్దాము. నేను కూడా వెళ్ళలేదు ఎప్పుడు ఇలా స్నో పడినప్పుడు సైకిల్ తీసుకొని. యాక్చువల్గా నేను పొలం దగ్గరికి వెళ్ళాలా. అలా కొంతసేపు సైకిల్ తొక్కుని మళ్ళీ పొలం దగ్గరికి వెళ్తాను. కొద్దిగా కేర్ఫుల్గానే వెళ్ళాలా. బట్ సైక్లింగ్ ట్రాక్లోకి వెళ్తే బాగానే ఉంది, నేను చూపించాను కదా. బట్ అక్కడికి పోయేంత వరకు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలా. చేతులు అయితే బాగా చల్లగానే ఉన్నాయి, కానీ గ్లవ్ వేసుకున్నాను. చూద్దాము, కొద్ది దూరం వెళ్ళేసి మళ్ళీ పొలం దగ్గరికి వచ్చేస్తాను. నేను ముందు చూపిస్తా వాకింగ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో, మీరే ఆశ్చర్యపోతారు. ఇక్కడ చూడండి తాత వాళ్ళు చేతులకి గ్లౌలు వేసుకొని నడుచుకుంటా పోతున్నారు, మాటలు చెప్పుకుంటా. ఇంకా ఆ పక్క చాలామంది ఉన్నారు సైకిల్ తొక్కేవాళ్ళు, వాకింగ్ చేసేవాళ్ళు బాగానే ఉన్నారు. నేను ఒక్కనే సైకిల్ తొక్కుతాను అనుకోదండి. ఇక్కడ తాత కూడా ముందర రేడియో పెట్టుకొని పాటలో ఏవో వింటూ సైకిల్ తొక్కుతున్నాడు. చూసారా, పోయే అంతా కూడాను ఇట్లనే ఉంటుంది. నేను ఇంకా ముందరికి పోవడంలా, ఇంకా వెనక్కి తిరుక్కొని నేను మా పొలం దగ్గరికి అయితే వెళ్ళిపోతాను. ఇంకా నా సైకిల్ కూడా స్నోలో కొంతసేపు ఆడిపిస్తున్నా. యాక్చువల్గా ఇంటి ముందర పెట్టినప్పుడు బాగా తడిచిపోయింది, స్నోలో మునిగిపోయింది కూడా. తొయలేకపోతున్నా. ఊరికే అలా చూడండి తాత చేతులు గ్లోవ్లు వేసుకొని సైకిల్ తొక్కడం స్టార్ట్ చేశాడు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా కింద ఉండే సైకిల్ ట్రాక్ నుంచి పైకి వచ్చేసి ఈ కట్ట మీదకి వచ్చేసాను. మా పొలం దగ్గరికి వెళ్తా ఉన్నా. ఎవరో ఒకరు వచ్చారు, కారు ఒకటే ఉంది. నూనె మన్యాసయో చొంచనేయో చొంచనే అవ్వ వచ్చింది, చేస్తా ఉంది. చూడండి పోతా ఉంది అవదే కారు. మొత్తము ఐసు పలకలు అయిపోయినాయి. ఈ ఫామ్ హౌస్లో వస్తే మళ్ళీ పిల్లికి కింద ఒక చిన్న
ఒక మ్యాట్ మాదిరి వేసి దాని మీద పడుకోబెట్టారు. చూడండి, ఫుడ్ మళ్ళీ కింద పెట్టారు. ఇది మాత్రం కంటిన్యూస్గా పోతానే ఉంది. హీటర్ ఈడ ఒకటి ఉంది, అవ్వ వచ్చింది కదా, అవ్వ అక్కడ ఇంకో హీటర్ వేసుకునింది. ఇక్కడ రైస్ కేక్ ఉంటుందన్నమాట. దాని విధంగా నూనెలో కానీ ఎక్కడన్నా వేయించుకొని తినేస్తారు. మన కార్బోహైడ్రేట్ కావాలనుకుంటే ఇలాంటి వాటిని మనము బియ్య పిండి ఉందనుకోండి, ఇలాంటి పిండిని ఈ విధంగా చేస్తారు. దాన్ని బాగా రోస్ట్ చేసుకొని తినేయచ్చు అనమాట. అంటే అన్నం బదులు ఇలాంటి వాటిని ఎప్పుడన్నా ఎక్కడన్నా వాకింగ్ చేసేటప్పుడు, కొండలు ఎక్కేటప్పుడు, అలాంటప్పుడు ఇలాంటి వాటిని తినొచ్చు. రైస్ కేక్ అది బాగానే ఉంటుంది. టైం ఇప్పుడు తెల్లవారుజామున 11 అవుతుంది. చలి కూడా బాగానే ఉంది. నేను సైకిల్లో దొక్కాను కదా, నాకు ఇంకా కొద్దిగా బాగా చేతులు మంట తెలుస్తున్నాయి. ఎవరైతే రాలేదో అవ్వ మాత్రమే వచ్చింది. ఇంకా అవ్వ పొలం వచ్చిందిను కరెక్ట్గా అదే అనమాట. ఆ పైపుకు పక్కన ఉండేది మొత్తం ఉంటుంది, సుమారుగా ఉంటుంది. అన్నీ మొత్తం నిండిపోయినాయి. ఇంకా అవే మీకు క్లియర్ చేయలేదు, ఊరికే వచ్చినట్టుంది. లేకపోతే మధ్యాహ్నం ఏమన్నా నిదానంగా కొద్దిగా మధ్యాహ్నం ఈరోజు కొద్దిగా పాజిటివ్ చూపిస్తుంది. ఆ టైంలో ఏమన్నా మొత్తము క్లియర్ చేస్తుందేమో. చూడండి, చాలామంది అట్లా వదిలేసారు, ఇంకా ఎవరు రాలేదు. ఈ చలికి తట్టుకోలేరు కదా, అందుకోసము. చూడండి, ఇక్కడ నేను నిన్న బూట్లు వేసుకొని తొక్కొని పోయినా, ఐసు పలకైపోయింది. చూడండి ఎంత పలసగా ఉందో. ఆ నీళ్ళు గడ్డగట్టేసినాయి. పొడుగునా కూడాను అలాగే ఉంది. నడుస్తా అంటే పొల 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 అని ఉంది. ఈ మళ్ళీ నిలబడుకున్నాయి. చూడండి, బాగా వంగిపోయినవి, కొన్ని పైకి నిలబడుతున్నాయి అనమాట. అంటే గ్రోత్ ఉన్నట్టే. ఇంకో విషయం ఏమంటే, ఈ పుదీనా నల్లగా మాడిపోతుంది. నేను చూసినప్పుడు బాగానే ఉంది, తీసుకుందాం అనుకున్నా, అది మాడిపోతుంది. ఇది గడ్డ కట్టిపోతుంది విషయం అది. లేకపోతే అది ఎక్స్పోజ్ అవ్వకున్నంతసేపు బాగానే ఉన్నట్టుంది. ఆ స్నో తీసేసిన తర్వాతనే ఆ విధంగా అయిపోతానట్టుంది. చూడండి, మంచు కింద ఉన్నవన్నీ కూడా మొక్కలు బాగానే ఉన్నాయి. మా ఓనరు స్నో పడేదానికి ముందే ఈ హనీ బాక్సుల్లోకి హోల్ ఉంటుంది కదా ముందర, అక్కడ థర్మోకోల్ని పెట్టేసి వెళ్ళిపోయాడు. అంటే చలి లోపలికి ఎక్కువ పాస్ అవ్వకుండా ఒక చిన్న హోల్ మాత్రం పెట్టాడు అనమాట, వచ్చిపోయేదానికి ఎప్పుడన్నా. ఇంకా ఈ బాతులకి ఎప్పుడు ఫుడ్ వేసాడో తెలీదు. ఈ మాత్రము అరుస్తూనే ఉన్నాయి మనిషి కనపడినప్పుడల్లా. వాటి టెంట్ పైన చూడండి ఎంత స్నో ఉందో. అవ్వ ఇంకా నాకు చెస్ట్నట్ ఇచ్చింది, ఇప్పుడే వేడి చేసి ఇచ్చింది. వీటిని ఒలుచుకొని తినాలా, బాగుంటాయి. చెస్ట్నట్స్ చాలా బాగుంటాయి, ఎండాకాలము పండుతాయి. అన్నీ కలెక్ట్ చేసుకొని చలికాలం అంతా ఇలా ఉడకబెట్టుకొని లేకపోతే కాల్చుకొని తినొచ్చు. లోపలంతా పిండి పదార్థం అనమాట, భలే ఉంటుంది. చాలాసార్లు ఈ చెస్ట్నట్ చెట్లు కూడా చూపించాను, కాయలు కూడా చూపించాను, రోడ్డు మీద రాలినది కూడా చూపించాను. ఇలా పైన ఒక తోలు మాదిరి ఉంటుంది, దాన్ని తీసేసి లోపల తినేయాల. ఇంకా అవ్వ ఈ హనీ టీ అంటే ఏదో తెచ్చి ఇచ్చింది. వేరే అవ్వ వచ్చిందనమాట. బాగా మాట్లాడతారు, బాగా చూసుకుంటారు. మనం కనపడినప్పుడు కూడా బాగా మాట్లాడిస్తారు. నేను కూడా వాళ్ళని అదే విధంగానే మాట్లాడిస్తాను అనమాట కనపడినప్పుడు. చూడండి, హనీ అని చెప్పేసిపోయింది. ఎటువంటి టేస్ట్ చూడాలా. చేతిలో చెస్ట్నట్ కూడా ఒకటి ఉంది. ఫస్ట్ వేడి వేడి ఉంది కదా, దీన్ని తాగేస్తాను. మొత్తం తేనెని హాట్ వాటర్లో మిక్స్ చేసి ఇచ్చేసింది. మొత్తం తేనె సూపర్గా ఉంది. మనం ఏదైనా కొంచెం కొంచెం కలుపుకుంటాం కదా, చాలా ఎక్కువ కలిపింది, చాలా బాగుంది. ఇక్కడ కుర్చీలో ఉండే అంతా కూడాను ఒక షేప్లోకి స్నో అయిపోయింది. అది గడ్డ కట్టిపోయింది. చూడండి, స్నో పడినప్పుడు ఇలా కొద్దిగా మెత్తగా ఉంటుంది. చూడండి, ఇలా మెత్తగా ఉంటుంది. ఇది తర్వాత టెంపరేచర్ లో అయ్యే కొద్దీ ఇదంతా ఏమైపోతుందంటే ఇలా గడ్డలు కట్టేస్తుంది. ఇక్కడ వీటిల్లో కూడా మొత్తం నీళ్ళన్నీ గడ్డలు కట్టేసినాయి. ఇది కూడా మొత్తం గడ్డ కట్టిపోయింది. సూర్యుడు పడితే భలే ఉంటుంది వ్యూ. మేఘాలు ఉన్నాయి కాబట్టి సరిగా చూడలేకపోతున్నాము. పడి రేస్ రిఫ్లెక్ట్ అవుతుంటే భలే ఉంటుంది. ఇక్కడ ఓ చిన్న కవర్ వేసారా, ఈ విధంగా నేను తెల్లగడ్డలకి పైన వేసేసినాను సండే. చూడండి, లోపలంతా లెట్టు సాకులు ఉన్నాయి. ఇవి కొద్దిగా
తట్టుకున్నాయి. దీని మీద ఉన్న స్నో అంతా మొత్తం తీయేసినారు వాళ్ళు. అక్కడ నాకు తెలిసిన కొరియన్ రీసెంట్గానే ఇలాంటి టెంట్ వేశాడు. చూపిస్తాను ఎలాగుంటుందో వెళ్ళి. రాళ్ళ మీద గులకరాళ్ళ మీద నడుచుకోమని. ఇప్పుడు నాకు హనీ టీ ఇచ్చిందా ఆ అవ్వ పంట మొత్తం ఇది. యాక్చువల్ అవ్వ కూడా కమ్మీలు వేసి పెట్టింది, కవర్ వేసిన లేదు. ఆ లోపలనే స్నో విభత్సంగా పడిపోయింది. నేను కొండలకి ఏదానికి వెళ్తాంటని చెప్తాను కదా, చాలాసార్లు చెప్పాను. అతని పొలం అనమాట ఇది. అతను జస్ట్ స్నో పడే ముందు రోజు ఇలా ఈ కవర్లు ఆన్లైన్లో కొన్నాడు, కొని వేసాడు. ఆ కవర్ లెక్క లింక్ కూడా నాకు పంపించాడు అనమాట. నేను ఎందుకులే ఇప్పుడే అని చెప్పి వేయలేదు. ఇంక ఈ కమ్మీలు లేకపోవడం వల్ల అతను చూడండి మధ్యలో డబ్బా పెట్టేసి దానిపైన కవర్ కప్పేసినాడు. ఇది కూడా ఒక ఐడియా అనమాట. బాటలు పెట్టాడు మధ్యలో కొద్ది హైట్ కోసము. చూడండి, నేను కూడా కుదరకపోతే 2 కట్లు నాటేసిందను. ఆ కట్ల మీద ఇట్లా పెట్టేస్తా. కవర్ కొనాలా, లింక్ పంపించాడు. పెద్ద రేట్ ఏం కాదు అది. ఇంకంతా పక్కగా క్యాబేజ్ అంతా ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఉన్న కూడా తెంపుకు వెళ్ళిపోతున్నారు. స్నో పడిన తర్వాత వచ్చి ఇంకా అవ్వవాళ్ళు వస్తున్నారు. ఏం చేస్తారో చూడాల. చూడండి ఇక్కడ ఇక్కడ ఏం పెట్టిందంటే క్యాబేజ్ ఏమో ఉండాల. క్యాబేజ్ ఉంది. ఆరుగా నిండిపోయింది. అమ్మో ఏమో చేస్తుంది. వచ్చినారు చూడాలా. నిన్న మొన్న ఎప్పుడు రాలేదు, ఈరోజు వచ్చింది. నేను 2 రోజులు వచ్చాను, ఎవరు రాలేదు. అప్పుడు 2-3 వచ్చినారు. ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలా. చూడండి, ఇలా బాగా కమ్మీలు నాటేసింది ముందే. ఇట్లా ఒకటి, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి ఒకటి, ఇలా మళ్ళీ అడ్డం వేసినారు. దీని మీద కవర్ కప్పేస్తారు ఇట్లా. 저 오라버니네도 덮었나? 덮었겠지. 그 양반이 안 덮었겠어. 저쪽에서 이제 우리 밭에서 이렇게 보면 이 마늘이 위에 촉이 나오는 게 처음엔 보였어. 근데 안 보여. 아 저기 어제 그저께 왔을 때는 안 보이더라. 근데 저기는 ఈ వంకాయ చెట్లు ఎప్పుడో బొగ్గు అయిపోయినాయి. చూడండి, ఆడ కాయ కూడా కనబడుతుంది. ఇవంతా క్లియర్ చేయాలంటే మినిమం ఒక 2 రోజులు కష్టపడాల. కంటిన్యూస్గా చేయాలన్నా కూడా చలిలో కష్టం కదా, నిదానంగా చేసుకుంటారు అన్నమాట వీళ్ళు. ఈ బురద మన్ను కూడా ఉంటుంది కదా, అది కూడా గట్టిగా అయిపోయింది. చూడండి, తొక్కుతుంటే అది బురద అవడంలే, గట్టిగా అది కూడా రాయి మాదిరిగా అయిపోయింది. 경우가 아니지 않나? 그렇지. 당연히 경우가 그건 안 되는 거지. 갖다 놓을 때 원두막에 뭐 녹아다. 이거 안 녹아 절대. 봐봐, 안 녹. 아니 위에 거 걷어낸 것만. 이렇게 걷어내면 이건 녹아. 그러니까 걷어낸 거 이만 거기 걷어냈어 내가 이걸로. 근데 이게 날씨만 따뜻하면 이게 하루 녹으면 ఐ హెల్ప్ యూ. 그냥 덮으래. ఇంకా నేను నాకు అప్పుడప్పుడు బీట్రూట్ లీవ్స్ ఇస్తుంటుంది కదా ఎండాకాలము. 그냥 덮을까봐. ఆ పొలంలో 내가 볼 땐 오빠 말이 맞는 게, 오라버니 말이 맞는 게 마늘이 దీన్ని స్నో తీస్తున్నాను, హెల్ప్ చేస్తున్నా. తాత వచ్చాడు, మేము ఆ స్నో అంతా తీయేస్తా అంటే అవ్వకేదో చెప్పాడు. ఇంక ఇలాంటి గుడ్డ ఒకటి ఉంది, గుడ్డను తీసింది దీనిపైన వేసేయమని చెప్పాడు. అందుకోసము అవ్వ స్నో తీయొద్దు, ఇలా గుడ్డ ఒకటి వేద్దామని చెప్పి వేసింది. నేను ఈ పక్క పట్టుకున్నా, అవ్వ పక్క పట్టుకునింది. లాగి వేస్తున్నాం ఇద్దరం. వాటికి ఇంకా కమ్మీలు చెక్కేస్తుంది. పొడున్నా కూడా కాళ్ళు బాగా చల్లగా అయిపోతున్నాయి. కొంచెం లోపలికి పోవాలా హీటర్ కిందకి.
ఇలాంటి వాటిని దొక్కేస్తారా? థ్యాంక్ యూ. వావ్, టూ డిఫికల్ట్. 여기 이게 두 겹이다. No, remove this one. 빼야 돼. ఓకే. ఇంకా పొలంలో ఇంకో తాత కూడా వచ్చాడు చూడండి. వాళ్ళు కూడా ఫౌండేషన్ మొత్తం తీస్తున్నారు. ఏమంటే వాళ్ళు కవర్ చేశారు. ఇంటికి బయలుదేరేస్తున్నా. ఇంకా అమ్మ వాళ్ళు కూడా పాపం వాళ్ళ సంతానాలు పడుతున్నారు మొక్కల్ని, అంటే పైన ఉన్న స్నో అంతా తీసేయడానికి. తాత వాళ్ళు కూడా వచ్చారు. ఆ పక్క తాత వాళ్ళు ఒక 3 కార్లు వచ్చాయి అప్పుడే. ఇంకా ఎన్ని రోజులు పడుతుందో ఇదంతా బాగా క్లియర్ అవ్వడానికి. చూపిస్తాను. ఇప్పటికే ఒక 4 రోజులు అయింది. మేబీ ఒక వీక్ పైనే ఉంటుంది ఈజీగా. చూడండి ఎక్కడ చూసినా కూడా తెల్ల పాన్పే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొరియా గురించి మరిన్ని వీడియోస్ని చూపిస్తాను. థ్యాంక్ యూ. మా ఓనరు హీరో లెక్క వస్తాను చూడండి కారులో. అన్నేసయో లెట్స్ గో. అనగాసయ్యో మా ఓనర్ వస్తున్నాడు. మళ్ళీ నేను రివర్స్ కొడుతున్నా. వచ్చి మా ఓనర్తో కొంతసేపు మాట్లాడి బయలుదేరేస్తున్నా. వాళ్ళ బాబుని కూడా తీసుకొచ్చాడు. స్నోలో ఆడుకుంటున్నాడు. అక్కడ ఎవరో ఇగ్లూని కట్టారు, చూపిస్తా అక్కడ పోయి. చూడండి పెద్ద పెద్ద ఇటుకలు మాదిరిగా చేసి ఇగ్లూని తయారు చేసినారు. వావ్, సూపర్గా ఉంది. ఫస్ట్ టైం నేను చూడడము ఇలాంటిది. లోపలికి వెళ్దాం, ఎట్టుంటుందో చూద్దాం. భలే ఉంది. మామూలుగా అంటారు కదా ఇలాంటి ఇగ్లూల్లో లోపల చలి ఉండదని, అదేవిధంగానే ఉందన్నమాట. చూడండి ఎంత బాగా తయారు చేశారా. అవి కింద పడ్డంలే, సూపర్గా ఉంది. పొలంలో షూలకంతా మన్ను మెత్తుకుంటే ఇంటి ముందు ఈ స్నోకంతా తుడిచేస్తుందా నీట్గా వెళ్ళిపోతుంది.